హైదరాబాద్ గండిపేటలోని సర్కారు భూమిపై గద్దలు వాలాయి. నకిలీ జీవులతో 100 కోట్ల ల్యాండ్ను కాజేసేందుకు భారీ స్కెచ్ వేశారు. ఈ నకిలీ పత్రాల వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పాత్ర ఏంటి? సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? అసలు ఈ కుట్ర వెనుక ఉన్న ఆ కింగ్ పిన్ ఎవరు? హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ముఠా భారీ కుట్రకు తెరలేపింది. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు రికార్డులు సృష్టించి భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూసింది. ఈ వ్యవహారంలో నార్సంగి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 990/2026 కింద కేసు నమోదు కావడంతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ల్యాండ్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేత ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న 5 నిందితుల కోసం 2 రాష్ట్రాల్లో 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే సచివాలయంలో గతంలో పనిచేసిన నిందితుడు రాధాకృష్ణ పెద్ద మోసగాడని పోలీసులు తేల్చారు. నకిలీ జీవోలు, తప్పుడు సీసీఎల్ఏ ప్రొసీడింగ్స్, సీనియర్ అధికారుల ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించాడు. గతంలో డిప్యూటీ కలెక్టర్నని, అడ్వకేట్నని నమ్మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. కరీంనగర్, రాజేంద్రనగర్, కర్నూలు సహా పలు జిల్లాల్లో ఇతనిపై ఇప్పటికే 9 కేసులు ఉన్నాయి. ఇతని చరిత్ర చూస్తే కూడా దశాబ్దం నుంచి ఉన్నాయి. 2015లో మొదటి కేసు అక్కడ అంబర్పేటలో ఉంటే 16, 18 అన్ని నల్గొండ, మొయినాబాద్ ఇట్లా అన్ని దగ్గర ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆ ఫోటో చూసి వచ్చేవాళ్ళు రావచ్చు, కొంతమంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లానే కొన్ని అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని 50 లక్షలు తీసుకున్న కందుకూరులో దెబ్బడిగూడ అని కొంతమంది ఊర్లు ఉన్నాయి. అక్కడ కొంత డబ్బులు ఒకరితో సంతకం పెట్టి వేరే వాళ్ళకి అమ్మి 50 లక్షలు తీసుకున్నాడు. ఇట్లా కొన్ని చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు దీన్ని పేపర్లో వచ్చిన తర్వాత రాధాకృష్ణ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు రావచ్చు. ఇప్పుడు గండిపేట భూమి పూర్తిగా ప్రభుత్వ పోరంబోకు భూమి అని, దానిపై ఎటువంటి చట్టబద్ద హక్కులు లేవని రాధాకృష్ణకు తెలిసినప్పటికీ భూమిపై అక్రమ హక్కుల కోసం బ్రహ్మనాయుడు, అతని సోదరుడు రమేష్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారి నుంచి భారీగా డబ్బులు తీసుకున్న రాధాకృష్ణ తర్వాత అసలు ప్రభుత్వ అనుమతులు పొందటం సాధ్యం కాదని తెలుసుకుని మరో అడ్వకేట్ సహాయంతో కలిసి నిమ్మల రాజేష్, వేణుగోపాల్, రామస్వామి, గారెల మంగ, బ్రహ్మనాయుడు, రమేష్ తదితరులతో కలిసి నకిలీ జీవోలు, తప్పుడు సీసీఎల్ఏ ప్రొసీడింగ్స్, నకిలీ ఎన్ఓసీలు, అధికారిక లేఖలు, ఇతర ప్రభుత్వ పత్రాలను తయారు చేశారు. ఈ పత్రాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారుల పేర్లు, సంతకాలను ఫోర్జరీ చేసి అవి అసలైన ప్రభుత్వ ఉత్తర్వుల మాదిరిగా కనిపించేలా రూపొందించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో నిందితుల మధ్య సుమారు 12 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇది గవర్నమెంట్ భూమి. ఆ భూమిని ఏదో ఒక విధంగా ఒక రెగ్యులరైజ్ చేసుకొచ్చే ప్రాసెస్కి ఇతను ఫండింగ్ చేశాడు. అతనికి తెలుసు ఇది గవర్నమెంట్ భూమి అని తెలుసు, అది కాదని తెలుసు. ఇంకొకటి కూడా ఉంది, మార్కెట్లో భూమిని మనం కొంటే మార్కెట్ రేటుకి కొంటాం. త్రో అవే ప్రైస్కి అక్కడ ఎన్నో కోట్లు ఉంటే 1 కోటి 3 కోట్లకు భూమి దొరకదు కదా. కాబట్టి దాంట్లో ఈ కాన్స్పిరసీ అది కూడా ఒక ఎలిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి వాల్యుయేషన్ కూడా ఇదే భూమిని అక్కడ మార్కెట్లో 50 కోట్లు ఉంటే 50 కోట్లు 40 కోట్లకు కొన్నా ఒక అర్థం ఉంటుంది. దాన్ని 4 కోట్లు కొంటున్నట్టు అగ్రిమెంట్ ఉంది అంటే దేంటి అర్థం? తర్వాత ఇది ఎవరి మీద కూడా అపవాదు కాదు. దీంట్లో మొదట్లో ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఇదే చెప్పున్నారు, ఇప్పుడు దొరికిన రాధాకృష్ణ ఇదే చెప్పున్నాడు. మొత్తం లింకింగ్ కానీ అతని ట్రాన్సాక్షన్స్ కానీ అన్ని ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెలది రాధాకృష్ణ, అతడి డ్రైవర్ ప్రవీణ్ కుమార్లను శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులుండగా ఇప్పటికే 5 పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడుతో పాటు మిగిలిన 5 కోసం వెతుకుతున్నారు. అంతేకాదు కడప జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత ప్రమేయంపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. అరెస్ట్ అయిన నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నకిలీ జీవోల భాగోతం బయటపడే అవకాశం ఉంది.